ఇది ఆంధ్ర శబరిమల మాత్రమే కాదు, ఆంధ్ర ఆదియోగి కూడా. గురుస్వామి శ్రీ ఎస్ఎల్ కనకరాజు గారికి అయ్యప్ప స్వామివారు కలలో కనిపించి ఆలయం నిర్మించమని కోరారట. వేలాదిగా అయ్యప్పలు ఈ ఆలయానికి వచ్చి ఇరుముడి సమర్పిస్తారు. ఈ అమ్మవారికి ఉప్పు సమర్పిస్తే మన కష్టాలు ఉప్పులా కరిగిపోతాయట. పాతాళంలోని శివునితో పాటు ఈ బల్లులను కూడా చూడడం మర్చిపోవద్దు. ఈ ఆలయం దర్శిస్తే కుబేర అనుగ్రహం లభిస్తుంది. ఇలాంటి పాలరాతి శివాలయం వెంకటేశ్వర స్వామి వారి ఆలయం మరెక్కడా లేదు. నేను నాగేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. మనం ఇప్పుడు ఈ వీడియోలో ఆంధ్ర శబరిమలగా పేరు పొందిన ద్వారపూడి గ్రామంలోని శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయాన్ని దర్శించుకుందాం రండి. దీనితో పాటు ఆంధ్ర ఆదియోగి విగ్రహం కూడా ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ద్వారపూడి ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి అనే విశేషాలతో పాటు ఈ ఆలయంలో కొలువు తీరు ఉన్న వివిధ దేవీ దేవతలను కూడా మనం దర్శించుకుందాం. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. అలాగే ఈ వీడియోను హైప్ చేయడం మర్చిపోవద్దు. నేను ఇప్పుడు ఆంధ్ర శబరిమలగా పేరు పొందిన ద్వారపూడి గ్రామంలోని శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయం వద్ద ఉన్నాను. మనకు ఎదురుగా కనిపిస్తున్నది అయ్యప్ప స్వామివారి ఆలయ మెయిన్ ఎంట్రన్స్. ఈ ఆలయం రాజమహేంద్రవరం సామర్లకోట ప్రధాన రహదారిని ఆనుకొని ఉంటుంది. ఆలయ ప్రధాన ద్వారంపై గర్భాలయంలోని అయ్యప్ప స్వామివారి రూపం, నెమిలిపై సుబ్రహ్మణ్య స్వామివారు, పులిపై అయ్యప్ప, ఎలుకపై గణపతి రూపాలను విగ్రహమూర్తులుగా పెట్టారు. పదండి ఆలయంలోనికి వెళదాం. ఈ ఆలయం అయ్యప్ప దీక్షాదారులతో ఎల్లప్పుడూ రద్దీగా ఉంటుంది. ద్వారం పైన వరి కంకులను ఇలా కట్టారు. దీనిని మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో చెప్పండి. ఈ ద్వారం దాటి ముందుకు వెళ్ళగానే అయ్యప్ప స్వామివారి తల్లిదండ్రులు హరిహరుల పెద్ద విగ్రహం కనిపిస్తుంది. మీరు దర్శించుకోండి. హరిహరుల విగ్రహానికి ఇరువైపులా సుబ్రహ్మణ్య స్వామివారు, గణపతి విగ్రహాలు ఉంటాయి, దర్శించుకోండి. అలాగే హరిహరుల విగ్రహానికి వెనుక పులిపై కూర్చున్న అయ్యప్ప స్వామివారి విగ్రహం ఉంటుంది. మీరు దర్శించుకోండి. దీనికి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేస్తున్న అయ్యప్ప మాలాధారుని విగ్రహం ఏర్పాటు చేశారు. సుబ్రహ్మణ్య స్వామివారు, గణపతి విగ్రహాలకు మధ్యలో పెద్ద సింహం ముఖం ఉంటుంది. ఈ సింహం ముఖం ప్రక్కన ఉన్న మెట్ల మార్గంలో పైకి వెళితే అయ్యప్ప స్వామివారి సన్నిధి వస్తుంది. పదండి వెళదాం. ఇదే ఆంధ్ర శబరిమలగా పేరు పొందిన ద్వారపూడి గ్రామంలోని శ్రీ అయ్యప్ప స్వామివారి ప్రధాన ఆలయం. ఇది స్వామివారి ఆలయ ధ్వజస్తంభం. ద్వారపూడి అయ్యప్ప స్వామివారిని స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ దర్శించుకోవచ్చు. దీక్షాధారణ చేయని వారు సింహముఖం ప్రక్కన గల మెట్ల మార్గంలో పైకి వెళ్ళి అయ్యప్ప స్వామివారిని దర్శించుకుంటారు. ఇక మండల దీక్షాదారులు ఇరుముడితో అయ్యప్ప స్వామివారిని దర్శించుకోవడానికి ప్రత్యేక మార్గం ఉంది. వీరు ఇరుముడితో 18 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ 18 మెట్లకు ఎదురుగా పంచముఖ ఆంజనేయ స్వామివారు కొలువు తీరు ఉంటారు. అలాగే అయ్యప్ప స్వాములు ఈ ప్రదేశంలో కొబ్బరికాయలు కొట్టి 18 మెట్లు ఎక్కడం మొదలు పెడతారు. ఆలయ ధ్వజస్తంభానికి ఎదురుగా 18 మెట్లు ఉంటాయి. ఈ మెట్లను పదునెట్టాంబడి అని అంటారు. వీటిని తమిళనాడు నుంచి తెచ్చిన ఏకశిలతో 18 మెట్లుగా చెక్కారు. అయ్యప్ప దీక్షాదారులు ఇరుముడితో ఈ 18 మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామివారిని దర్శించుకుంటారు. ఆలయంలో ఫోటోలు, వీడియోలు తీయకూడదు. ఆలయంలో అయ్యప్ప స్వామివారు ఈ విధంగా ఉంటారు. మాలాధారులు ఇరుముడితో అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్న తర్వాత వారి గురుస్వాముల ఆధ్వర్యంలో ఇరుముడికి పూజలు చేస్తారు. ఇరుముడిలోని నెయ్యితో అయ్యప్పకు అభిషేకాలు నిర్వహిస్తారు. అయ్యప్పకు నెయ్యితో అభిషేకం చేస్తే ప్రీతి చెందుతారు అని ప్రతీతి. ఇవి ఇరుముడి అభిషేకం సమయాలు. అనంతరం ఆలయం ముందు పులి వాహనంపై అయ్యప్ప స్వామివారు ఉన్నారు కదా, అక్కడ అయ్యప్ప మాలలు తీసి దీక్షా విరమణ చేయిస్తారు. అయ్యప్ప ఆలయానికి ప్రక్కన తులాభారం ఉంది. ఈ ఆలయంలో కోరిక నెరవేరిన తరువాత తులాభారం సమర్పించడం ఒక సంప్రదాయం.
ఆలయానికి ముందు మంజుమాత ఆలయం ఉంటుంది, మీరు దర్శించుకోండి. ఇక్కడ అయ్యప్ప స్వాములు ఇలా కొబ్బరికాయలు ఆలయం చుట్టూ నేలపై త్రిప్పి అమ్మవారిని దర్శించుకుంటారు. స్వామివారి దర్శనం తర్వాత మెట్ల మార్గంలో క్రిందకు వస్తే పెద్ద సింహం ముఖం కనిపిస్తుంది. ఆ మార్గంలో లోపలికి వెళితే అమ్మవారి సన్నిధి వస్తుంది. అమ్మవారిని మిగతా పరివార దేవి దేవతలను దర్శించుకుందాం. అమ్మవారిని మీరు దర్శించుకోండి. అమ్మవారి దర్శనం తర్వాత బయటకు వస్తే నవగ్రహ సన్నిధి ఉంటుంది. నవగ్రహ ఆలయానికి సమీపంలో పంచముఖ ఆంజనేయ స్వామివారి సన్నిధి ఉంటుంది, దర్శించుకోండి. నవగ్రహ మండపం ప్రక్కన ఉన్న మెట్ల మార్గంలో పైకి వెళితే సాయిబాబా ఆలయం వస్తుంది. ఈ ఆలయం అయ్యప్ప స్వామివారి ఆలయానికి ప్రక్కన ఉంటుంది. సాయిబాబా వారి దర్శనం తర్వాత అనంత పద్మనాభ స్వామివారి ఆలయం ఉంటుంది, దర్శించుకోండి. ఆలయం వెనుక ఉన్నది విశాఖపట్నం రాజమహేంద్రవరం ప్రధాన రైల్వే లైన్. ఇది వచ్చి కేశఖండనశాల. ఇక్కడ అయ్యప్ప స్వామివారి అరవణ ప్రసాదం, ఇతర ప్రసాదాలు అమ్ముతున్నారు. ఇక సాయిబాబా వారి ఆలయానికి ఎదురుగా వెళితే పెద్ద నంది వస్తుంది, పదండి వెళదాం. ఈ నంది ఎదురుగా గల పాలరాతి శివాలయాన్ని చూస్తూ ఉంటుంది. నంది దర్శనం తర్వాత ముందుకు వెళితే మరికొన్ని ఆలయాలు ఉంటాయి. ఇది 3 అంతస్తుల పాలరాతి శివాలయం. ఈ ఆలయానికి ప్రక్కన ఆదియోగి లాంటి పరమేశ్వరుని విగ్రహం నిర్మిస్తున్నారు. నందీశ్వరుని దర్శనం తర్వాత మెట్లు దిగి ఈ షెడ్ ఉన్న మార్గంలో వెళితే మరికొన్ని ఆలయాలను మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ నుండి ఎడమవైపుకు వెళితే కాళీమాత ఆలయం వస్తుంది. కాళీమాత ఆలయానికి ఎదురుగా వెళితే 18 శివలింగాలతో ఉన్న ఆలయం వస్తుంది. ఇది వచ్చి 3 అంతస్తుల పాలరాతి శివాలయం. ఇది మొదటి అంతస్తు. 2వ అంతస్తుకు వెళదాం రండి. ప్రధాన శివలింగాలతో పాటు ఇక్కడ ఇంకా శివ సన్నిధులు ఉన్నాయి. పదండి 3వ అంతస్తుకు వెళదాం. ఇక్కడ కైలాసముకు దారి అని వ్రాసి ఉంది. ఇది 3వ అంతస్తు. స్వామివారిని మీరు దర్శించుకోండి. 3 అంతస్తుల పాలరాతి శివాలయం దర్శనం తర్వాత తిరిగి క్రిందకు వస్తే మనకు ఎదురుగా ఒక చిన్న మండపంలో మరొక శివ సన్నిధి ఉంటుంది. దీనికి ఎదురుగా పెద్ద అంకాలమ్మ పరమేశ్వరి ఆలయం ఉంది, దర్శించుకోండి. ఇక్కడ అమ్మవారికి ఉప్పు సమర్పిస్తే కష్టాలు ఉప్పులా కరిగిపోతాయి అని నమ్మకం. ఈ ఆలయానికి ప్రక్కన నాగదేవత ఆలయం ఉంది, మీరు దర్శించుకోండి. మనం ఇప్పుడు ఈ మార్గంలో వెళితే కుబేర ఆలయానికి వెళతాం. పదండి వెళదాం. ఈ గజముఖ మార్గంలో వెళితే ప్రధాన ఆలయం వస్తుంది. ఈ ఆలయం 2 అంతస్తులలో వివిధ దేవీ దేవతలతో ఉంటుంది, మీరు దర్శించుకోండి. ఈ ఆలయం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. స్వామివారు ఉపాలయాల దర్శనం తర్వాత మనం దర్శించుకోబోయే ఆలయం భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయం. ఈ ఆలయం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పదండి స్వామివారిని దర్శించుకుందాం. ఈ మార్గంలో కొంత దూరం ముందుకు వెళితే స్వామివారి సన్నిధి వస్తుంది. మనకు ఎదురుగా కనిపిస్తున్నది స్వామివారి ప్రధాన ఆలయం. స్వామివారిని మీరు దర్శించుకోండి. ఇదే ప్రాంగణంలో పైన 2 పెద్ద పెద్ద బలులు ఉంటాయి, వాటిని దర్శించుకోండి. పదండి ఇప్పుడు బయటికి వెళదాం. భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయం నుండి కాస్త ముందుకు వెళితే అయ్యప్ప స్వామివారి అన్నప్రసాద భవనం వస్తుంది. ఇక్కడ నుండి ఈ మెట్ల మార్గంలో వెళితే వెంకటేశ్వర స్వామివారి ఆలయం వస్తుంది. ఈ ఆలయ నిర్మాణం చాలా బాగుంటుంది. నా దర్శనం చాలా బాగా జరిగింది. స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు మీ మొబైల్ ఫోన్ ఇక్కడ లాకర్లో డిపాజిట్ చేసి వెళ్ళాలి. వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి ఎదురుగా శ్రీకృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేస్తున్న సన్నివేశాన్ని పెద్ద విగ్రహ రూపంలో ఏర్పాటు చేశారు. ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. ఈ ఆలయంలో ప్రతి ఒక్కటి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మరి ఆలయంలో కూడా ఈ విధంగా చూడలేం. ఈ ఆలయాలు అన్నిటికీ సృష్టికర్త శ్రీ ఎస్ఎల్ కనకరాజ్ గురుస్వామి గారు. ద్వారపూడి అయ్యప్ప స్వామివారి ఆలయంలో అయ్యప్ప స్వామివారి విగ్రహాన్ని 1989లో కంచి కామకోటి పీఠాధిపతి అయిన శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు ప్రతిష్ఠించారు. అయితే ఇక్కడ ఉన్న అయ్యప్ప స్వామివారి ఆలయానికి 1983లో శంకుస్థాపన జరిగింది.
స్థానికంగా ఉండే తమిళనాడుకు చెందిన వ్యాపారి శ్రీ ఎస్ఎల్ కనకరాజ్ గురుస్వామి గారికి అయ్యప్ప స్వామివారు కలలో కనిపించి ఇక్కడ ఆలయం నిర్మించమని ఆదేశించారట. దీనితో స్థానికంగా ఉండే భక్తుల సహాయ సహకారాలతో అయ్యప్ప స్వామివారి ఆలయం, అనేక దేవీ దేవతలతో ఆలయం నిర్మించారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో బాలరాముడు, నవదుర్గల ఆలయాలతో పాటు ఆదియోగి విగ్రహాన్ని కూడా నిర్మించారు. ఈ ఆదియోగికి లోపల మరొక శివ సన్నిధి ఉంటుంది, దర్శించుకోండి. ఇప్పుడు ఒకసారి ఆదియోగి విగ్రహాన్ని దర్శిద్దాం రండి. ఇక ఆదియోగి విగ్రహానికి ఎదురుగా పెద్ద నటరాజ విగ్రహం ఉంటుంది. దీనికి ప్రక్కన ఒక పెద్ద ఏనుగు విగ్రహం ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి అనుగుణంగా ఈ ఏనుగును రూపొందించారు. ఇదే ప్రాంగణంలో తెరవని ఒక పాత ఆలయ గోపురం కూడా ఉంటుంది. ఈ ఆలయాల సముదాయంలో ఇది కూడా చాలా ముఖ్యమైనది. దీని గురించి మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి. ఇదే ప్రాంగణంలో వాహనాల పార్కింగ్ కూడా ఉంది. ఇక ఇక్కడ నుండి బయటికి వెళితే ప్రధాన రహదారి వస్తుంది. ద్వారపూడి అయ్యప్ప స్వామివారి ఆలయం సమీప రైల్వే స్టేషన్ మరియు ఎయిర్పోర్ట్ అయిన రాజమహేంద్రవరం నుండి దాదాపుగా 21 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే రాజమహేంద్రవరం సామర్లకోట ప్రధాన రహదారిలో ఈ ఆలయం ఉంటుంది. ఆలయానికి ఎదురుగా ఆర్టీసీ బస్సులు అన్నీ ఆగుతాయి. మీరు కనుక బస్సులలో వస్తే కూడా ఇక్కడ బస్సులకు పార్కింగ్ ఉంది. ఆంధ్ర శబరిమలగా పేరుగాంచిన ద్వారపూడి గ్రామంలోని శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయ దర్శనం మీకు ఎలా అనిపించిందో, ఆంధ్ర శబరిమలగా పేరుగాంచిన ద్వారపూడి గ్రామంలోని శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయ దర్శనం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.